కమిషన్ లేని పనులైతే ప్రజాప్రతినిధులు పట్టించుకోరా? కమిషన్లు వచ్చే రోడ్లు బంగ్లాలపై ఉన్న దృష్టి పేదల సమస్యపై ఉండదా? వేసిన బోర్లతో ఒక్కరోజున ప్రజలకు నీళ్ళు ఇచ్చారా? నిరుపయోగంగా మరుగున పడ్డ బోర్లు పట్టించుకొని ప్రజాప్రతినిధులు అధికారులు. చూడండి, బోర్ ఉంది, పడిపోయింది, ఎందుకు వేసి దాని ఉపయోగం ఏంటి దానివల్ల? మల్కాజ్గిరి సర్కిల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు తీరు చూస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తా అనే సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్, ఈస్ట్ ఇందిరానగర్ ప్రజలు నీళ్ల కోసం పడరాని పాటలు పడుతున్నారు. గతంలో ఇందిరా నెహ్రూ నగర్ బీహార్ బస్తీలో ఈస్ట్ ఇందిరానగర్ గాంధీ విగ్రహం పక్కన 2 బోర్లు నామమాత్రాన వేసి స్థానిక కార్పొరేట్ చేతులు దులుపుకున్నారు. సదరు 2 బోర్లు ఇచ్చి ఏ ఒక్క రోజైనా ఈ 2 బోర్లు ప్రజలకు నిలిచిన దాఖలాలే లేవు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటామని చెప్పే నాయకులు ఇప్పుడు వారి జాడే కనపడటానికి బస్తీవాసులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్స్లో గెలవడానికి వృధాగా ఎన్నో డబ్బులు ఖర్చు చేసే ఈ నాయకులు ప్రజలకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వారి సొంత డబ్బులు ఖర్చు చేయడానికి ఆమోదడానికి పారిపోతున్నారు. నీళ్ల సమస్య ఉందని సదరు విషయాన్ని పలుమారు పత్రికలతో ప్రచురితం అయితే స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యేతో కలిసి ఉన్నతాధికారులకు మెమరాండం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బస్తీలో ఎవరి ఇంట్లో అసలు బోర్లు ఉండవు. పైగా ఎండాకాలం కావడంతో తాగడానికి కూడా నీళ్లు రావటం లేదని బస్తీ వాసులు తమ గోడును వెళ్ళిపుచ్చుకుంటున్నారు. అదే కమిషన్లు వచ్చే రోడ్లు బంగ్లాల నిర్మాణంపై ఉన్న ఆసక్తి ప్రజల నీళ్ల కోసం బోర్లు రిపేర్ చేయించడం పైన లేదని బస్తీ వాసులు మండిపడుతున్నారు. ఎంత దారుణం కదండి పాపం. వీళ్ళు వేసారు, ఏమన్నా ఉపయోగం ఉందా? చేసిన దానికి ఏమన్నా ఉపయోగం ఉందా? అది పైగా సమ్మర్ వచ్చేస్తుంది, ఆల్రెడీ ఎండలు తాట తీస్తున్నాయి. అరే నీళ్లు తాగాలంటే ఎట్లా? వీళ్ళు ట్యాంకర్లు కొనుక్కోలేరు. ఇది కట్టి ఉపయోగం ఉంది, దీనివల్ల డబ్బులు వేస్ట్ కదా.